नमस्ते। सुलभ योग साधना by योगेश्वर मनोहर हरकरे, కాకాద్రి, నాగ్పూర్. దాంట్లో యోగ మార్గము ఆసనములు అని ఫస్ట్ చాప్టర్ చెప్పాడు. చూద్దాం. ఉపోద్ఘాతంలో ప్రతి మానవుడు తన జీవితం సుఖముగాను శాంతిగాను ఉండవలెనని ప్రయత్నం చేయును. కానీ నిజమైన సుఖము మరియు శాంతి ఎచట ఏ విధముగా లభించునో తెలియక అతడు ఎల్లప్పుడూ సమస్యలతోనూ దుఃఖముతోనూ ఉండును. మనస్సు యొక్క సంతులనము తప్పుట వలన దాని గుణములైన క్రోధము మరియు ద్వేషములతో మానవుని జీవితము నేడు అశాంతి పాలవుతున్నది. నీటి మానవ జీవనము ఎంత అస్థిరముగాను అనిశ్చితముగాను మారినదనగా భవిష్యత్తులో మానవ జాతి అస్తిత్వంనకే ముప్పు వాటిల్లునేమో అన్న సంశయము ఉత్పన్నమవుతున్నది. ఈ అస్థిరత మరియు అశాంత పరిస్థితి కేవలము చట్టముల ద్వారా లేక మన శక్తి సామర్థ్యములు ప్రదర్శించడం ద్వారా పోదు. అందుకొరకై ప్రతి వ్యక్తి తగిన సాధన చేసి తన యొక్క మనస్సును అంతఃకరణమును సంయమముతోనూ ప్రేమమయమైనదిగాను ఉంచుకొనవలెను. ఈ మహాకార్యము కేవలము బోధనల వలన జరగదు. దీనికి శరీరము మనస్సు మంచి సంస్కారవంతంగా ఉండవలను. ఆ దిశలో మనము ప్రయత్నం చేయవలను. అట్టి ప్రయత్నంలో యోగా మార్గము ఒకటే అతి సులభమైన సునిశ్చితమైన మార్గం. ఇందులో సందేహము లేదు. పతంజలి మహర్షి ప్రసాదించిన అష్టాంగ యోగము మార్గమునందు 8 అంగములు కలవు. అవి యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము మరియు సమాధి. అష్టాంగ యోగము యొక్క అన్ని రంగములను ఆచరించుట సామాన్య మానవులకు కష్టతరముగా మారినది. ఈ 8 అంగములను సులభతరముగా ఉంచి సామాన్య మానవులకు యోగాభ్యాసమునందు మంచి భావన ఉత్పన్నము చేసి దాని ద్వారా మానవ జీవనమును ఉన్నత దిశ వైపునకు పయనింపచేయడం ఎంతైనా అవసరం. సులభమైన యోగ సాధన ద్వారా దీనికి మార్గము కలదు. అష్టాంగ యోగములలో 4 అంగములు మహత్వపూర్ణమైనవి. వారిని గురించి మనము తెలుసుకొనవలను. అవి ఆసనము, ప్రాణాయామము, ధ్యాన ప్రక్రియ మరియు సమాధి అవస్థ. వీనియందు సమాధి అవస్థను చేరుకొనుట సామాన్యమైన విషయము కాదు. లక్షలలో ఒకరు మాత్రమే ఈ అవస్థను చేరుకొనదరు. అందుచేతనే సమాధి అవస్థను గురించి చింతించకుండా శరీరమును ప్రకృతి సహజముగా అనగా రోగరహితంగా ఉంచుకొను. తద్వారా మనస్సును కూడా స్వచ్ఛముగా మరియు సమర్థవంతంగా చేయుట ఎంతైనా అవసరం. అట్లు చేయుటకై సులభ యోగ సాధన యందు కొన్ని ముఖ్యమైన ఆసనములు, ప్రాణాయామం, ధ్యాన ప్రక్రియ గురించి మరియు యోగ నిద్ర మొదలైన వాటి గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ. యువర్స్ జయప్రకాష్, యోగా ఇన్స్టిట్యూట్.